మునుపటి భాగంలో ఈ సూర్యరావణ తన తండ్రి ఇచ్చిన ఆ చిత్రపటాన్ని తీసుకొని అతి భయంకరమైన కిరాతకుడైన ఆ మాంత్రికుడు షిడోషా వద్దకు తీసుకొని వచ్చి ఆ చిత్రపటాన్ని చూపించాడు. అంతేకాదు మార్గం మధ్యలో తనకి ఒక విచిత్రమైన దోమ తనతో మాట్లాడిందన్న సంగతి కూడా ఆ షిడోషా మాంత్రికి తెలియజేశాడు. ఆ చిత్రపటాన్ని చూసిన ఆ మాంత్రికుడు ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటే ఖచ్చితంగా కాలసర్పనిధికి ఒక మార్గం తెలుస్తుందని ఆ మాంత్రికుడు ఈ సూర్యరావణతో చెప్పాడు. అంతేకాదు సూర్యరావణికి ఆ భయంకరమైన మాంత్రికుడు తన మాయాశక్తితో ఒక మాయా నిమ్మకాయని తన ముందుకు ప్రత్యక్షం చేశాడు. వెంటనే ఈ షిడోషా మాంత్రికుడు సూర్యరావణతో ఇలా అంటూ ఉన్నాడు, మిత్రమా సూర్యరావణ, ఇదిగో ఈ నిమ్మకాయని నువ్వు పడుకునే ఆ తలగడ కింద కానీ లేదా ఆ మంచంపై ఎక్కడైనా ప్రవేశపెట్టచ్చు. నీ స్వప్నంలో కనిపించే ప్రతి దృశ్యం ఇక్కడ నేను ఈ మాయా దర్శనిలో చూసి అది కాలసర్పనిధి ఉండే ప్రదేశమా లేదా ఇంకేదైనా పిశాచ ప్రదేశమా కనిపెట్టి దానికి తగినట్టు అడుగులు మనం మొదలు పెడతాం. ఓ గ్రీన్ షిడోషా అని ఆ షిడోషా మాంత్రుడు ఈ సూర్యరావణతో చెప్పాడు. ఆ మాటలు విన్న సూర్యరావణ సరే అని చెప్పి ఆ మాంత్రుడు ఇచ్చిన నిమ్మకాయను తీసుకొని నేరుగా అడవి మార్గం గుండా తన ఇంటి వద్దకు వచ్చాడు. ఇంటిలో ఉన్న తన తండ్రిని చూసి ఈ సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, అరే నాన్నగారు, మీరు ఇక్కడే ఉన్నారా? మీతోనే మాట్లాడదామని వచ్చాను. నాన్నగారు, నిన్న సాయంత్రం నాకు చూపించిన ఆ చిత్రపటంలో ఉన్న అమ్మాయిని నేను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తున్నాను. త్వరలోనే ముహూర్తం పెట్టించండి అని ఈ సూర్యరావణ తన తండ్రితో చెప్పాడు. ఆ మాటలు విన్న తన తండ్రి ఇలా అంటూ ఉన్నాడు, అరా సూర్యరావణ, నాకు ఈ విషయం ముందే తెలుసు. నువ్వు ఖచ్చితంగా ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటావని నాకు నేననే అర్థమైంది. సరే సరే, ఆమె చాలా గుణవంతురాలు. ఆమె పట్ల నువ్వు ఎప్పుడు చాలా గౌరవప్రదంగానే ప్రవర్తిస్తూ ఉండాలి. సరే సరే, పోయి విశ్రాంతి తీసుకో. రేపు పొద్దున్నే వెళ్ళి పెళ్లి విషయాల గురించి అంతా మాట్లాడుదాం అని ఈ సూర్యరావణ తండ్రి తన కుమారుడైన సూర్యరావణతో చెప్పాడు. సూర్యరావణ తన తండ్రితో మాట్లాడిన అనంతరం నేరుగా తన గదిలోనికి వచ్చి షిడోషా ఇచ్చిన ఆ మాయా నిమ్మకాయని ఆ మంచం యొక్క తలగాడు కింద పెట్టుకొని హాయిగా నిద్రిస్తూ ఉన్నాడు. సరిగ్గా రాత్రి 12 గంటల సమయం దాటేసరికి యథావిధిగా ఈ సూర్యరావణ కళలోనికి మొన్న వచ్చిన ఆ భయంకరమైన కళ తిరిగి మరలా వస్తూ ఉంది. ఒక్కసారిగా ఈ సూర్యరావణి ఆ ఇద్దరు భయంకరమైన వ్యక్తులు ఆ బావిలో పడవేసి ఆ భయంకరమైన పిశాచికి బలివ్వడం ఆ స్వప్నం యథావిధిగా వస్తూ ఉంది. ఒక్కసారిగా ఈ సూర్యరావణ మేల్కొన్నాడు. తను ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే నిన్న వచ్చిన కళే మళ్ళీ యథావిధిగా ఈరోజు వచ్చింది. అంటే ఇది నిజంగా జరిగే నా స్వభావమా, లేకపోతే నేను ఊహించుకుంటున్నానా? ఏంటో నాకు అంతా చాలా గాబరాగా ఉంది. ఈ స్వప్నం ఇప్పుడు మా షిడోషా మాంత్రుడు చూస్తే పర్వాలేదు, లేకపోతే నాకు బతి ఇంతే అని ఈ సూర్యరావణ చాలా భయపడుతూ ఉన్నాడు. ఇంతలో ఇది ఎంత ఒక మాయా దర్పణంలో ఈ షిడోషా మాంత్రుడు గమనిస్తూ ఉన్నాడు. ఈ షిడోషా మాంత్రుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే సూర్యరావణికి వచ్చిన ఈ స్వప్నం చాలా భయంకరమైన స్వప్నం. కానీ ఇది నేను అనుకుంటున్న ఆ కాలసర్పనిధి ఉండే చోట లేదా ఇంకా ఏదైనా భయంకరమైన ప్రదేశం అన్నది నాకు అంతు చిక్కడం లేదు. ఎలాగైనా సరే షిడోషా మాంత్రికుణ్ణి ఆ భయంకరమైన స్వప్న కళలోనికి ప్రవేశపెట్టగలిగే శక్తిని పొందగలగాలి. లేకపోతే నేను అనుకున్న విధంగా ఆ కాలసర్పనిధిని పొందలేకపోతాను. ఎలా? ఇప్పుడు ఎలా? ఓ గ్రీన్ షిడోషా, నాకు మార్గం చూపించు. ఆ స్వప్నంలో కనిపించే ఆ ప్రదేశం ఎక్కడ ఉందో నాకు తెలియజేయు అని ఈ షిడోషా మాంత్రుడు
అక్కడ భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా సూర్యరావణ ఆ భయంకరమైన స్వప్నం రావడంతో ఒక్కసారిగా మేల్కొన్నాడు. అంతేకాదు, ఈ సూర్యరావణ పక్కనే ఉన్న ఆ కిటికీ వద్దకు ఒక భయంకరమైన పిశాచి ప్రత్యక్షమైంది. ఆ పిశాచి సూర్యరావణతో ఇలా అంటూ ఉంది, నీ స్వప్నంలో వచ్చిన కల ఖచ్చితంగా నీకు జరుగుతుంది. అందులో జరిగిన విధంగానే నీ యొక్క చావు అతి భయంకరమైన పిశాచి చేతుల్లో ఖాయం. దాని నుంచి తప్పించుకోవాలంటే నీకు ఒకే ఒక మార్గం, మా గురువుని ప్రేతాత్మని శాపం నుంచి విడుదల చేస్తే ఖచ్చితంగా నీకు సహాయపడుతుంది. ఆ కళలో వచ్చిన ఆ భయంకరమైన చావును తప్పించగలిగే శక్తి మా గురువుకే ఉంది. నిన్న చెప్పిన విధంగానే అడవి మార్గంలోకి వచ్చి మా గురువుని గనక నువ్వు ఒక్కసారి గనక కలుసుకున్నట్లయితే నీ వచ్చిన ప్రేతాత్మకలని పూర్తిగా నాశనం చేయడంతో కాకుండా నిన్ను కాపాడే శక్తి ప్రసాదిస్తుంది. లేకపోతే నీ ప్రాణాలు పోవడం ఖాయం అని ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఇది ఎంత? ఇక్కడ ఈ షిరోషా మాత్రం తన మాయా అద్దంలో చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఈ సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, ఓ ఈ పిశాచి, నీ యొక్క చేష్టకు నేనేమీ భయపడను. నా వెనకాల ఒక పెద్ద మంత్రుడే ఉన్నాడు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. కావాలంటే మా షిరోషా మంత్రుడి వద్దకు తీసుకుని వెళ్తాను. అక్కడ నువ్వు చెప్పవలసిందంతా చెప్పు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఈ యొక్క సూర్యరావణ గట్టిగా అరిచాడు. ఇంతలో ఆ పిశాచి ఒక్కసారిగా కోపావేశానికి బలి అయి మెడ నొక్కుతూ ఉంది. ఆ యొక్క సూర్యరావణ గట్టిగా అరుస్తూ ఉన్నాడు, ఇదిగో పిశాచి, నన్ను విడిచిపెట్టు. నువ్వు చెప్పిన విధంగానే వస్తాను. అడవి మార్గంలో ఉన్న బందీగా మారిన మీ గురువు వద్దకు ఖచ్చితంగా వస్తాను. ఆమెను విడిపించడానికి నా శాశ్వతలా ప్రయత్నం చేస్తాను. దయచేసి నన్ను విడిచిపెట్టు అని ఈ సూర్యరావణ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, నా చేతుల్లోంచే నువ్వు తప్పించుకోలేకపోయావు. ఇక భూత ప్రేత పిశాచాలను ఎలా తప్పించుకోగలవు? నీ వెనకాల మాంత్రుడు ఉండవచ్చు, కానీ నా వెనకాల ప్రేతాత్మలను అదుపు చేయగలిగిన అతి భయంకరమైన పిశాచి మా గురువు గారు ఉన్నారు. ఆమె ఇప్పుడు ఒక బంధంలో ఉంది. ఆ బంధం నుంచి బయటికి రాగలిగితే నువ్వు అనుకున్న కార్యాన్ని సాధించుకోగలుగుతావు. లేదంటే అతి భయంకరమైన ఆ మాయా వ్యక్తుల చేత పిశాచి నోటిలో నీ చావు ఖాయమవుతుంది. తేల్చుకో, మరణమా లేకపోతే స్నేహమా అని చెప్పి ఆ పిశాచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ అరుపులకు మేరకు వచ్చిన ఈ సూర్యరావణ తండ్రి నేరుగా తన కొడుకు గదిలోనికి వచ్చాడు. సూర్యరావణను చూసి తన తండ్రి ఇలా అంటూ ఉన్నాడు, అరే సూర్యరావణ, ఏమిటి ఇంకా ఇంత సమయమైనా పడుకోలేదు? పైగా నీ గదిలోంచి ఏవో పెద్ద పెద్ద శబ్దాలంటూ కూడా వినిపించాయి. అసలు ఏం జరుగుతుంది సూర్యరావణ అని తన తండ్రి అడగగా ఈ సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, అరే అరే నాన్నగారు, అటువంటిది ఏమీ లేదు నాన్నగారు. ఏదో పీడకలు వస్తేని దానికోసం ఒక్కసారిగా మేల్కు వచ్చింది, అంతే. అంతకు మించి ఇక్కడ ఏమీ జరగలేదు. అయినా మీరు వెళ్ళి పడుకోండి అని సూర్యరావణ తన తండ్రితో చెప్పాడు. ఆ మాటలు విన్న తన తండ్రి సూర్యరావణతో ఇలా అంటూ ఉన్నాడు, సూర్యరావణ, అనవసరమైన పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి నీ మనసు నిర్మలంగా ఉంచుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాల సర్పగృహ కోసం ఆలోచించవద్దు. అది ఆలోచించిన ప్రతి క్షణం కూడా నీ ఆయుర్దాయం తగ్గిపోతూనే ఉంటుంది. కావున నీ మంచిగా చెబుతున్నాను. కావున ఆ విషయం గురించి ఆలోచించడం మానేసి నీ యొక్క మనసును నిర్మలంగా ఉంచుకో. ఎట్టి పరిస్థితుల్లోని ఆ కాల సర్పగృహ కోసం ఆలోచన చేయడం కానీ లేదా దానికోసం తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా సరే నీ ప్రాణాలకు చాలా ప్రమాదం. రేబోయే రోజుల్లో నీకు వివాహం కూడా కానున్నది. అటువంటి దుశ్చర్యలు నువ్వు చేయడం ఏమాత్రం మంచిది కాదు. సరే, ఇక పడుకో. రేపు ఉదయాన్నే మనం పెళ్లి వారి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి తన తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో
ఈ సూర్యరావణ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే ఏమిటి నాకు రోజు రోజు ఇదే కల వస్తుంది. పైగా ఆ కలలో భయంకరమైన వ్యక్తులు నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అది కాకుండా ఆ కల వెంటనే వెళ్ళిన తరువాత ఏదో పిశాచి వచ్చి నాతో ఇలా వాగ్వాదం చేస్తూ ఉంది. ఎలాగైనా సరే ఇక శిరోషామాంతుడికి ఈ విషయం చెప్పి ఈ పిశాచలు చెప్పిన విధంగానే ఆ అడవిలో పడవల వైపు బందీగా ఉన్న ఆ పిశాచి వద్దకు వెళ్ళాలి. లేకపోతే ఆ పిశాచలు చెప్పినట్లుగానే ఆ కలలో జరిగిన మరణం నేను సహించలేను. ఎలాగైనా సరే ఆ కలలో వచ్చే స్వప్నాన్ని తప్పించుకోవాలి అని ఈ సూర్యరావణ తన మనసులో అనుకుంటూ ఉన్నాడు.